మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. లేఅవుట్ డెవలప్మెంట్ ద్వారా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద నగరం, దేశంలోనే బహుశా అతిపెద్ద లేఅవుట్ డెవలప్ చేసినటువంటి నగరం కూడా అమరావతి అవుతుంది. అమరావతిలో లేఅవుట్స్కి సంబంధించినటువంటి వర్క్స్, మరోవైపు ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఎక్కడైతే నివాసాలు, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయాలనుకున్నారో వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ స్టేటస్ ఏంటి? ప్రతి ఒక్కరిలో ఇది ఒక సందేహం ఉంది. ఎక్కడ చూసినా ప్రభుత్వ భవనాలకు సంబంధించి అంటే ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి చర్చ నడుస్తుంది. చాలా కాలంగా అమరావతి రైతులు, భూమిని ఇచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది మా లేఅవుట్ల పరిస్థితి, ముఖ్యంగా ఎల్పిఎస్ లేఅవుట్లు అవి అయితే తమకు ప్రయోజనం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు నివాసాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా లేఅవుట్ డెవలప్మెంట్ అనేది జరిగితే, మనం ప్రైవేట్ లేఅవుట్లు చూస్తాం, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు వేసి మధ్యలో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇవన్నీ ఇచ్చి ప్లాట్లు ఎలా అమ్ముతారో అమరావతి కూడా అలాంటి ప్లాటింగ్ స్ట్రక్చర్లోకి వెళ్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు అంటే దాదాపు ఏడాది కాలంగా ఏం జరిగింది అమరావతిలో, 2 ఏళ్ళు గడిచిపోతున్న ప్రభుత్వం అనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. కాబట్టి దానికి ఈ వీడియో చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే చూపిస్తున్నాను. మొత్తం లేఅవుట్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా కూడా, లేఅవుట్ డెవలప్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ వర్క్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తా. ఇది అమరావతికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాను. ఇది వాటర్ గ్రిడ్, ఏ విధంగా వాటర్ సప్లై సిస్టమ్ ఉండాలి అని చెప్పి డిజైన్ చేశారు. దానికి జోన్స్ కింద విభజించుకుంటూ వెళ్ళారు. అదే తరహాలో డ్రింకింగ్ వాటర్ని ఏ విధంగా స్టోర్ చేస్తారనే దానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన మ్యాప్. ఇలానే మనం ఓవరాల్గా మాస్టర్ ప్లాన్ చూస్తే కనుక దాదాపు 12-13 జోన్లు అంటే 12A ఇట్లాంటివన్నీ కలుపుకొని చూస్తే కనుక ఆ జోన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసి, ఇక్కడ చూడండి అటు ఇటు రహదారులు, మధ్యలో లేఅవుట్ స్ట్రక్చర్స్, అంటే ఈ ప్లాట్స్ ఏవైతే అలాట్మెంట్ చేశారో రైతులకి, అమరావతికి భూమికి ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ ప్లాటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా అక్కడ ఈ పనులు అయిపోతాయి. నెక్స్ట్ ఇమీడియట్గా మిగతా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తం కూడా ఒక ఇంటిగ్రేటెడ్ వర్క్ కింద జరుగుతుంది. ఒకటి ఫస్ట్ రహదారులు వేయడం, తర్వాత పైప్ లైన్ సిస్టమ్స్, కేబులింగ్ సిస్టమ్. మామూలుగా అయితే ప్రభుత్వ విభాగాల మధ్య అసలు సమన్వయం ఉండదు, కానీ ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఎలక్ట్రికల్ పైప్స్, ఎలక్ట్రికల్ లైనింగ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అలానే అవి ఎటు కదలకుండా ఒక సైడు ఇసుకతో కూడినటువంటి ఒక ఫ్రేమింగ్ కింద లేయర్లుగా చేస్తున్నారు. మరోవైపు డ్రైన్ వాటర్కి సంబంధించి, రివర్ వాటర్ వర్షాన్ని పడినప్పుడు వచ్చేటువంటి వరద నీటికి సంబంధించి, ఇవన్నీ కూడా వరద నీటికి సంబంధించినటువంటి డక్ట్ల నిర్మాణం జరుగుతుంది. కేబులింగ్, ఫైబర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ పైప్ లైన్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై, డ్రైనేజ్ లైన్స్, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ ఒకటిగా ఇంటిగ్రేట్ చేస్తూ వెళ్తున్నాయి. అనేక సంస్థలకి ఈ కాంట్రాక్ట్, ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కంపెనీ కావచ్చు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కావచ్చు, కొన్ని చోట్ల ఎల్ఎన్టీ కూడా లేఅవుట్స్ డెవలప్ చేస్తుంది. మొత్తం 13 లేఅవుట్లు, దాదాపుగా 12A, 12-3 ఇట్లాంటివన్నీ కలుపుకొని చూస్తే 12 నుంచి 15 లేఅవుట్లను పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తారు. ఇంకా ఎడిషనల్గా వీటికి కొన్ని వర్క్స్ కూడా అప్పగిస్తున్నారు. సో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రభుత్వ విభాగాల మధ్య సరైనటువంటి సమన్వయం ఉండకపోతే చాలా సమస్యలు వస్తాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ స్ట్రక్చర్ చూడండి, ఒక్కొక్కటి అంచులుగా వేసుకుంటూ పొరలుగా పేర్చుకుంటూ నిర్మాణం జరుగుతుంది. పైకి నిర్మాణం కనపడడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ ఏడాదిన్నర కాలంలో ఏం జరిగింది అంటే ఈ స్ట్రక్చర్స్ చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ పైల్స్ వేయాలి, ఎక్కడెక్కడ పిల్లర్స్ వేయాలి, సాయిల్ టెస్టింగ్, అలానే అక్కడ మట్టి గట్టిదనాన్ని బట్టి ఎలాంటి నిర్మాణం చేయాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. టోటల్ రాజధాని ఉన్నటువంటి 218 చదరపు కిలోమీటర్ల మార్గంలో ఈ లేఅవుట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా చూస్తే మనకి ఇప్పుడు అర్థమవుతుంది, మామూలుగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలానే వేస్తాయి. ఒక సిటీ ప్లాన్డ్గా ఉండాలి అంటే కనుక ఇలా లేఅవుట్ జరుగుతుంది. భారతదేశంలో ఏంటంటే దురదృష్టం, ఏ సిటీకి కూడా ఇలాంటి లేఅవుట్ ప్లానింగ్ జరగలేదు. ఎక్కడికక్కడ స్థలాలు, ఇళ్ళు, నడిచేది రోడ్డు అయ్యేది, ఉండేది ఇల్లు అయ్యేది, వ్యాపారం చేసేది వాణిజ్య సముదాయం అయ్యేది. అలా వెళ్ళి తప్పితే ఎక్కడ కూడా రోడ్ స్ట్రక్చర్ కానీ వీటిలో కానీ క్లారిటీ లేదు. అందుకనే మొదటిసారిగా వెల్ ప్లాన్డ్ సిటీ అవుతుంది అమరావతి అనేటువంటి చర్చ నడుస్తుంది. ఈ రోడ్స్కి ఇవన్నీ కూడా ఇంటర్నల్గా హై డెన్సిటీ ఎలక్ట్రిక్ కేబుల్స్ని రన్ చేయడానికి వాటి కోసం చేస్తున్నటువంటి పైప్ లైన్ సిస్టమ్స్ అనమాట. సో మొత్తంగా ఎలా నిర్మాణం జరుగుతుంది అనేటువంటి అంశం పైన మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశారు లేటెస్ట్గా. అమరావతి ఈజ్ నాట్ జస్ట్ బీయింగ్ ఇమాజిన్డ్, ఇట్ ఈస్ బీయింగ్ బిల్డ్. అమరావతి నిర్మాణం జరుగుతుంది, ఇది కేవలం భ్రమ కాదు, నిర్మాణం జరుగుతుంది. రోడ్స్ ఆర్ టేకింగ్ షేప్ అక్రాస్ ద క్యాపిటల్ రీజియన్ విత్ అండర్ గ్రౌండ్ కేబులింగ్. వీటి గురించే చెప్పారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ అండ్ మోడర్న్ డ్రైనేజ్ సిస్టమ్స్ progressing in parallel, no patchwork, no temporary fixes, only world-class future-ready infrastructure. This is how great cities are built, layer by layer, with planning and precision. Amaravati's rapid progress reflects our commitment to
క్రియేటింగ్ ఏ క్యాపిటల్ దట్ రెసిలియంట్, సస్టైనబుల్ అండ్ గ్లోబల్లీ కాంపిటేటివ్. ఇది షేర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్స్ అన్నీ కూడా దీనికి సంబంధించిన నిర్మాణ ప్రణాళికలో చాలా కీలకమైనటువంటి రహదారుల నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పనులు వేగంగా జరగడానికి ప్యాకేజీలుగా విభజించి అనేక కంపెనీలు, ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు చాలా దక్కించుకునే కాంట్రాక్టులు, ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు రోడ్లు, మరోవైపు రిఫర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే చెప్పారో అదంతా కూడా బిల్డప్ చేసుకుంటూ వస్తున్నారు. బహుశా ఒక 2 నెలల్లో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇంత గ్రిడ్ స్ట్రక్చర్ చూడండి, విద్యుత్, డేటా కేబుల్స్ అన్నీ కూడా ఒక పైప్ లైన్ స్ట్రక్చర్ లాగా వేసుకుంటూ వెళ్తున్నారు. అటుపక్కన ఇదంతా కూడా వాటర్ మేనేజ్మెంట్, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్. ఇంత స్ట్రక్చర్డ్గా, ఇంత ప్లాన్డ్గా సిటీల నిర్మాణం ఎక్కడా జరగలేదు భారతదేశంలో. ఇది ఫస్ట్ టైము. ఈవెన్ రాయ్పూర్ లాంటి నగరాలకు కూడా మామూలుగా నడుస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ని, భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాటిపైన నిర్మాణాలు జరిగినాయి తప్పితే పూర్తి స్థాయిలో ఇలా ఒక వెల్ ప్లాన్డ్, ఆర్గనైజ్డ్ సిటీ కింద రాలేదు. ఇవన్నీ కూడా రేపు గృహ సముదాయాలు ఓపెన్ అయితే వీళ్ళకి కనెక్టివిటీ వచ్చేసేయాలి కాబట్టి ఎక్కడెక్కడ వేగంగా పని కంప్లీట్ చేయాలో అక్కడ వేగంగా పని కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రహదారులు, వాటర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా కాలువలు, బహిరంగంగా నిర్మిస్తున్నటువంటి గ్రావిటీ ఛానల్ లాంటి కాలువలు, మరోవైపు నుంచి ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంకోవైపు రహదారి వ్యవస్థను పటిష్టం చేయడం. బహుశా 2-3 నెలల్లో ఈ ప్రాజెక్ట్స్ అంటే ఎల్పిఎస్ లేఅవుట్ల డెవలప్మెంట్ దాదాపుగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించి ఎవరికి వాళ్ళకి లాటరీ తీసి లబ్ధిదారు అంటే ఎవరైతే భూములు డొనేట్ చేశారో, భూములు ఇచ్చారో ప్రభుత్వానికి, ఆ ఇచ్చినటువంటి దాతలకి సంబంధించినటువంటి అలాటెడ్ రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్ కూడా దాదాపుగా కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ 3-4 నెలలు గడిచిన తర్వాత అమరావతిలో పెద్ద ఎత్తున యాక్టివిటీ మొదలైద్ది, నిర్మాణ ప్రక్రియ మొదలైద్ది, నివాసాల ప్రక్రియ మొదలైద్ది, వాణిజ్య కార్యకలాపాల ప్రక్రియ కూడా అమరావతిలో మొదలవుద్ది. సో ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటి వేగాన్ని బట్టి చూస్తే కనుక రాబోయేటువంటి 3 నెలలు అంటే జూన్, జూలై వరకు వర్షాలు పడవు కాబట్టి వీలైనంత వేగంగా ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఎల్పిఎస్ లేఅవుట్లని చూపించడం ద్వారా యాక్టివిటీని, ప్రైవేట్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.